స్థానిక సంస్థలది అంతా మరి ఆర్డినెన్స్ రావాలి, తర్వాత గవర్నర్ గారి ఆమోదం కోసం పంపాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా అవసరం. వారిని కూడా ఈ మధ్యకాలంలో సీఎం గారు పీఎం గారిని కూడా కలవాలనే ఆలోచనతో ఉన్నారు. మేము 100% 42% రిజర్వేషన్ బీసీ వర్గాలకు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని, అదేవిధంగా గవర్నర్ గారు కూడా మేము పంపేటువంటి ఆర్డినెన్స్ను ఆమోదించాలని మేమందరం ఆశిస్తున్నాం. మీరు కూడా ఆశించండి. రాజకీయాలు లేకుండా మేమెంతో మాకంతా అనే విధానం అమలైతే అన్ని వర్గాలు మరి రాజకీయ అధికారంలో భాగస్వాములు అయితే అభివృద్ధి సంక్షేమం కూడా ఆ స్థాయిలోనే వెళ్తుంది. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కోర్టు కూడా 3 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పారు. కాబట్టి మేము కూడా క్యాబినెట్లో మరి మొన్న డెడికేటెడ్ కమిటీని, తర్వాత మరి జడ్జి గారిని వీళ్ళందరినీ కూడా పిలిచి, ఏజీ గారిని అందరినీ పిలిచి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ముందుకు పోతాం. ఎందుకు వ్యతిరేకించడం? ఇక కొంతమంది అసలు బీసీ కులగానే పాల్గొనలేదు, వ్యతిరేకించారు. అంటే వాళ్ళ మనసులో అది ఉంది కాబట్టి వాళ్ళకు కొంతమందికి ఇది ఇంప్లిమెంటేషన్ కావద్దని ఉంది. కానీ మేము ఇచ్చిన వాగ్దానం కామారెడ్డి వేదికగానే, ఇదే వేదికగా. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అట్టడుగు వర్గాలను కూడా అందరం ఎక్కించాలనేది మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం, లక్ష్యం. దానికి అనుగుణంగా రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా భుజాన్ని వేసుకొని ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయంలో కానీ బీసీ కులగణన కానీ సంపూర్ణంగా చేసి మనస్ఫూర్తిగా చేస్తున్నాడు. ఖచ్చితంగా సక్సెస్ అవుతామని మేము ఆలోచనతో భావిస్తాం.